dear aspirants, I am your Naru Shankarachari. Today we are discussing about how to maintain in examination hall preliminary examination for UPSC CSE. Dear aspirants, నేను మీకు అతి ముఖ్యమైనటువంటి సూచనలు ఈరోజు చేయదలుచుకున్నాను. అందులో భాగంగా మీరు ఎగ్జామినేషన్ హాల్కి చేరుకున్న తర్వాత బిగ్గరగా 3 లేదా 4 సార్లు శ్వాసించండి. ఆ తర్వాత క్వశ్చన్ బుక్లెట్ పేపర్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఏదైతే ఫేవరెట్ టాపిక్ ఉంటుందో, సపోజ్ నాకైతే ఇండియన్ పాలిటీ, అలాగే మీకు కూడా ఏదో ఒక ఫేవరెట్ టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్ని ఫస్ట్ సాల్వ్ చేయడానికి ప్రయత్నించేయండి. క్వశ్చన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక టెక్నిక్ ఫాలో అవ్వండి. లీవ్ ఆర్ సాల్వ్ అంటే క్వశ్చన్ చూసుడుతోటే ఇది ఇప్పుడే చేయవచ్చు, దీనికి ఆన్సర్ తక్షణమే ఇవ్వగలం అనుకున్నప్పుడు దానికి సొల్యూషన్ వెంటనే ఇవ్వండి, లేదంటే దాన్ని వదిలిపెట్టండి. ఒకవేళ క్వశ్చన్ చూసుడుతోటే మీకు చాలా టఫ్ క్వశ్చన్, ఇది సమయం బాగా తీసుకుంటుంది అన్నప్పుడు దానికి ఇంటూ మార్క్ పెట్టుకోండి. ఈ విధంగా మీరు ఈ టెక్నిక్ ని ఖచ్చితంగా ఎగ్జామినేషన్ హాల్లో ఫాలో అవుతే మీకు సమయం చాలా చిక్కిపోతుంది, అలాగే వృధా కాదు. రెండోది, మనకి ఏవైతే ఈజీ క్వశ్చన్స్ ఉంటాయో వాటిని ఇమ్మీడియట్లీ ఫస్ట్ రౌండ్ లో సాల్వ్ చేయడానికి ప్రయత్నించేయండి. తర్వాత నెమ్మదిగా రెండవ రౌండ్ లో ఏవైతే మీకు కొంత అనుమానాస్పదంగా ఉంటాయో, కొద్దిగా ఆ ఎగ్జామినేషన్ హాల్లో ఆప్షన్స్ పెట్టడానికి తర్జన భర్జన పడుతుంటాము, అలాంటి వాటిని ఆలోచిస్తూ నింపాదిగా ఆన్సర్ చేయండి. మీకు రావనుకున్న ప్రశ్నల్ని మాత్రం తప్పకుండా వదిలిపెట్టడమే నాకు తెలిసినటువంటి ఏకైక ఉత్తమ మార్గం. కాబట్టి మీరు తప్పకుండా టఫ్ క్వశ్చన్స్ ను వదిలిపెట్టండి. దాని గురించి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయకండి. దానివల్ల అనవసరంగా చాలా సమయం వృధా అవడమే కాకుండా ఇంకో మీకు వచ్చేటటువంటి క్వశ్చన్ కి ఆన్సర్ చేయలేనటువంటి పరిస్థితి చివరికి మనకు తలెత్తుతుంది. చివరిగా 3వ రౌండ్ లో మీరు ఏంటంటే, మీకు తెలిసినటువంటి అత్యుత్తమ సాధనం అంటే ఇంతకుముందు మీరు మాక్ టెస్టులు రాసినప్పుడు ప్రయోగించేటటువంటి విధానం ఏదైతే ఉందో, ఎలిమినేషన్ మెథడ్ ని మీరు చివరి అస్త్రంగా ప్రయోగించి మీరు ఈ 2 అవర్స్ మనకు ఇస్తున్నటువంటి సమయాన్ని ఖచ్చితంగా 80 నుంచి 90 ప్రశ్నలకి సమాధానాలు చేసే విధంగా సమయాన్ని మేనేజ్ చేసుకుంటూ గాబరా పడకుండా నింపాదిగా ప్రయత్నం చేయండి. ఎగ్జామినేషన్ హాల్లో ఎట్టి పరిస్థితుల్లో మీరు కాన్ఫిడెన్స్ ను కోల్పోవద్దు. బిగినింగ్ ఎలా ఉంటారో చివరి వరకు కూడా పాజిటివ్ గా ఉండండి. మధ్యలో 2 లేదా 3 చాక్లెట్లు నములుతూ ఉండండి. దానివల్ల మీరు చాలా పాజిటివ్ మైండ్ తోటి ఉండే ఆస్కారం ఉంది. అలాగే మీరు ఎక్కువగా ఎగ్జామినేషన్ హాల్లో నేను ఇంత స్కోర్ చేస్తున్నాను, ఇంత చేయగలను, క్వాలిఫై అవుతానో లేదో అనే ఆలోచనలు, నెగటివ్ థాట్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీ మైండ్లోకి రాకూడదు. ఆల్ ది బెస్ట్ మై డియర్ ఆస్పిరెంట్స్.